కొత్త ఏడాది ప్రారంభమై పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. కానీ అప్పుడే సైబర్ నేరగాళ్లు నయా మోసాలతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఓవైపు న్యూ ఇయర్ వేడుకలు, మరోవైపు సంక్రాంతి పండుగ వస్తుండటంతో అదే అదునుగా భావించిన సైబర్ కేటుగాళ్లు ఆఫర్లు, గిఫ్ట్ కార్డ్స్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. సోషల్ మీడియాలో లింక్స్ పంపించి అందిన కాడికి దోచేస్తున్నారు. మహిళల్నే టార్గెట్ గా చేసుకుని వల విసురుతున్నారు. తాజాగా హైదరాబాద్ సైబర్ పోలీసులు వెల్లడించిన వివరాలు ఈ కేటుగాళ్ల నేర చరిత్రకి అద్దం పడుతున్నాయి. కొత్త ఏడాది 2025లో సరికొత్త ఎత్తులతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యుల అవసరాలు, సగటు కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు, సాధారణ మహిళల భయాలను ఆసరాగా చేసుకుని దొరికినంత దోచుకుంటున్నారు. ఈ ఏడాది తొలి 6 రోజుల్లోనే హైదరాబాద్లోని 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఏకంగా 120 సైబర్ కేసులు నమోదు కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. వీటిలో 20 నుంచి 30 వరకు నగ్న వీడియోలు, డిజిటల్ అరెస్టులే ఉండడం సైబర్ నేరగాళ్ల బరి తెగింపుకు అద్దం పడుతున్నాయి. మహిళలే లక్ష్యంగా వల విసురుతున్న తెరచాటు దొంగలు వారి అవసరాలను అవకాశాలుగా మార్చుకుని నేరాలకు పాల్పడుతున్నారు. పెద్ద పెద్ద చదువులు లేకున్నా ఎంతో కొంత తమ కుటుంబానికి అండగా ఉండాలి అనేది చాలా మంది మహిళల మనసులో ఉంటుంది. ఇంటి వద్ద ఉంటూనే డబ్బు సంపాదించవచ్చంటూ యాడ్స్ కనిపించగానే వాటిని నమ్మి మోసపోతున్నారు. హైదరాబాద్లో నమోదవుతున్న సైబర్ కేసుల్లో 30% మంది బాధితులు మహిళలు, యువతులే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. తాజాగా హైదరాబాద్లో వెలుగు చూసిన 2 ఘటనలే దీనికి నిదర్శనం. ఒకరిని నగ్న వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరిస్తే మరొకరిని డిజిటల్ అరెస్ట్ చేస్తామని బురిడీ కొట్టించారు. హైదరాబాద్కు చెందిన ఓ యువతికి స్నాప్చాట్లో గుర్తు తెలియని యువకుడు పరిచయమయ్యాడు. బుజ్జి, బంగారం అంటూ మైమరిపించాడు. ఒకరికి ఒకరు మరింత దగ్గరయ్యారు. ప్రేమిస్తున్నానని చెప్పి మరింత లోబర్చుకున్నాడు. ఇదంతా నిజమని నమ్మిన యువతి ప్రేమ మత్తులో అతగాడు ఏం చేయమన్నా చేసేది. ఈ క్రమంలో ఆ కేటుగాడు మాయ మాటలతో యువతి నగ్న వీడియోలు సేకరించాడు. ఆపై అతడి ప్లాన్ అమలు చేశాడు. తనకి డబ్బు కావాలని డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. దీంతో భయాందోళనకి గురైన యువతి విడతల వారీగా 65 లక్షల రూపాయలను అతడికి ట్రాన్స్ఫర్ చేసింది. అయినా అతడి వేధింపులు ఆగకపోవడంతో సైబర్ పోలీసులను ఆశ్రయించింది యువతి. మరోవైపు సికింద్రాబాద్కు చెందిన ఓ మధ్య వయస్కురాలిని సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో బురిడీ కొట్టించారు. ముంబై సీపోర్టుకు చేరిన నౌకలో ఆమెకి ఓ పార్సిల్ వచ్చిందని, దానిలో డ్రగ్స్, పేలుడు పదార్థాలు ఉన్నాయని బెదిరించారు. అరెస్టు చేసేందుకు కస్టమ్స్, పోలీసు అధికారులు సిద్ధంగా ఉన్నారని, ఒకరి తర్వాత ఒకరు ఆఫీసర్లుగా వీడియో కాల్స్ చేసి ఆ మహిళను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఒంటిపై పుట్టుమచ్చలు రికార్డ్ చేయాలంటూ ఆమెను నగ్నంగా ఉండేట్టు చేసి వీడియోలు తీశారు. ఆపై వారి దందాన్ని షురూ చేశారు. ఈ కేసుని ఇక్కడే కొట్టేయాలంటే తమకు 20 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే నగ్న వీడియోలు బయట పెడతామని భయపెట్టారు. దీంతో భయాందోళన చెందిన మహిళ కేటుగాళ్లు అడిగిన మొత్తాన్ని బదిలీ చేసింది. ఈ తరహా మోసాలు కేవలం హైదరాబాద్ మహానగరంలోనే కాదు, బెంగుళూరు, తమిళనాడు వంటి ప్రాంతాల్లో కూడా అధిక స్థాయిలో వెలుగు చూస్తున్నాయని పోలీసులు వెల్లడించారు. పోలీస్, కస్టమ్స్, సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ అంటూ చెప్పగానే మహిళలు చాలా భయానికి గురవుతున్నారు. కంగారు పడి వారి మాటలు నమ్మి మోసపోతున్నారు. లక్షల్లో డబ్బుని పోగొట్టుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లు వివిధ రకాలుగా ప్రజలను మోసం చేసేందుకు వల విసురుతున్నారు. సోషల్ మీడియా, వాట్సాప్ లో యాడ్స్, గిఫ్ట్ల రూపంలో లింకులు పంపిస్తున్నారు. ఆకర్షణీయంగా ఉన్నాయి కదా అని క్లిక్ చేస్తున్న మహిళలు సైబర్ నేరగాళ్లు పన్నిన ఉచ్చులో చిక్కుకుంటున్నారు. మరోవైపు మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి తాము విదేశాల్లో ఉన్నత స్థానంలో స్థిరపడ్డామంటూ పరిచయం అవుతున్నారు. ఆ సైట్లలో ఉన్న ఫోన్ నంబర్లకు ఫోన్ చేస్తారు. వాటికి స్పందించిన మహిళలు యువతలకు స్నేహం, ప్రేమ, పెళ్లి అంటూ దగ్గరవుతారు. ఇద్దరి మధ్య కాస్త క్లోజ్నెస్ పెరిగాక నగ్న వీడియోలు, ఫోటోలు సేకరిస్తారు. ఆపై వాటిని ఇంటర్నెట్లో పెడతామంటూ బెదిరించి
పెద్ద ఎత్తున నగదు డిమాండ్ చేస్తారు. తమకు ఎదురైన ఈ సమస్యను ఎవరితో చెప్పుకోవాలో తెలియక బాధితులు నేరగాళ్లకు భారీ మొత్తంలో డబ్బును సమర్పించుకుంటున్నారు. పురుషులు మహిళలు అనే తేడా లేకుండా అందరూ సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. ఏ ఇన్వెస్టిగేషన్ సంస్థలు డిజిటల్ అరెస్టులు చేయవని పోలీసులు వివరిస్తున్నారు. బ్యాంక్ అకౌంట్స్ గురించి పోలీసులు వివరాలు అడగరనేది గుర్తించాలని, సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యే వ్యక్తులతో వివరాలు తెలియకుండానే వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను పంచుకోకూడదని హెచ్చరించారు. వీడియోలు, నగ్న ఫోటోలతో బెదిరింపులకు పాల్పడితే అస్సలు భయపడవద్దంటున్నారు. సైబర్ నేరగాళ్ల ఆదేశాలకు తలొగ్గి ఎలాంటి డబ్బులు ఇవ్వొద్దని సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు వేధింపులకు గురిచేస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలి అంటున్నారు కాకీలు.